హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మన అకాడమిక్ డిస్కషన్స్లో భాగంగా పావర్టీ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉండే పేదరికం గురించి డిస్కస్ చేద్దాం. పేదరికానికి సంబంధించినటువంటి ప్రధానమైన కాన్సెప్ట్లైన పావర్టీ డెఫినేషన్ కానీ, టైప్స్ ఆఫ్ పావర్టీ, పేదరికంలో ఉన్నటువంటి రకాలు, అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, అలాగే పావర్టీ లైన్, పేదరికపు రేఖ, ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత పావర్టీ లైన్ పైన వచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్సు, వాటి తాలూకు విషయాలను, అలాగే పావర్టీ లైన్లో ఉన్నటువంటి కాంట్రవర్సీస్ని, పావర్టీ లైన్ యొక్క డెఫినేషన్, ఎక్స్పర్ట్స్తో పాటు వివిధ సంస్థలు ఇచ్చినటువంటి డెఫినేషన్ని, పావర్టీ ఎస్టిమేషన్స్ ఇండియాలో ఎలా జరిగాయి అనే వాటిని, అలాగే కాజెస్ ఆఫ్ పావర్టీ, పేదరికానికి కలిగిన ప్రధానమైన కారణాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో కేవలం ఒక డిస్క్రిప్టివ్ క్లాస్ లాగా కాకుండా యూజీసీ నెట్, ఏపీ సెట్, ఎకనామిక్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ కోసం అన్ని రకాలుగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ని ఈ క్లాస్లో కవర్ చేసే విధంగా ఈ లెసన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ క్లాస్ వినడం ద్వారా మీరు భవిష్యత్తులో రాసేటటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పావర్టీ పైన వచ్చే బిట్స్ అన్నింటినీ కూడా మీరు బిట్స్ పెట్టడమే కాకుండా మార్కులు సంపాదించుకునే అవకాశం మనకి కలుగుతుంది. సో ఫ్రెండ్స్, పావర్టీ ఇన్ ఇండియా లెసన్ డిస్కస్ చేసే ముందు అసలు పావర్టీ అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, పావర్టీ ఈజ్ ఏ స్టేట్ ఆర్ ఏ కండిషన్ in which a person or community lack of the financial resources and essentials for a minimum standard of living. ఒక మనిషి జీవించడానికి కావలసినటువంటి మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ సోర్స్ కానీ ఎసెన్షియల్స్ కూడా పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అది వ్యక్తి కానీ కమ్యూనిటీ కానీ, మినిమం నీడ్స్ పొందలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను మనం పేదరికంలో ఉన్నారు అని చెప్పవచ్చు. పావర్టీ మీన్స్ దట్ ద ఇన్కమ్ లెవెల్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ సో లో దట్ బేసిక్ హ్యూమన్ నీడ్స్ కెనాట్ బి మీట్. బేసిక్ నీడ్స్ అని వేటిని అంటాం మనము? ఫుడ్ కానీ, క్లాత్స్ కానీ, హౌసింగ్ కానీ. సో ఈ ఫుడ్, క్లాత్, హౌసింగ్, ఆహారము, బట్టలు, ఉండడానికి నివాసం కూడా లేనటువంటి కనీస బేసిక్ నీడ్స్ పొందలేనటువంటి సిచ్యువేషన్ని మనం పావర్టీ ఆర్ పేదరికం అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ 2020. 2020లో వేగంగా అభివృద్ధి చెందేటటువంటి దేశాలలో భారతదేశం ఉండడాన్ని మనం గమనించవచ్చు. అయినప్పటికీ కూడా ఇండియా ఈజ్ కాల్డ్ ఏ డెవలపింగ్ కంట్రీ అండ్ స్టిల్ ఇట్ హ్యాస్ సచ్ ఏ బిగ్ పాపులేషన్ యాజ్ బిలో పావర్టీ లైన్. మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ ఈ కంట్రీలో మెజారిటీ పాపులేషన్ అనేది బిలో పావర్టీ లెవెల్లో ఉండడాన్ని మనం గమనించటం, ఇట్ ఈస్ ఎ వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్గా మనం చెప్పుకోవచ్చు. టిల్ 2011 వరకు భారతదేశంలో ఉన్నటువంటి పావర్టీ అనేది 21.9% ఆఫ్ ద పాపులేషన్ ఇక్కడ బిలో పావర్టీ లైన్లో ఉండడాన్ని మనం గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ పేదరికము అనగా మినిమం నీడ్స్, ఒక మనిషి జీవించడానికి కావలసినటువంటి బేసిక్ నెసెసిటీస్ అయినటువంటి ఫుడ్, క్లాత్, హౌసింగ్ అనేటటువంటి
బేసిక్ ఎసెన్షియల్స్ లేనటువంటి పరిస్థితిలో ఉన్న వారిని మనం పేదరికంలో ఉన్నట్లుగా గుర్తిస్తున్నాము. సో ఇండియాలో ఉన్నటువంటి పేదరికం 21.9% అనేది 2011 వరకు కొనసాగుతున్నటువంటి డేటా. ఇకపోతే పేదరికం ఎన్ని రకాలు, టైప్స్ ఆఫ్ పావర్టీ, పేదరికాన్ని ఎన్ని రకాలుగా చెప్పవచ్చు? దెర్ ఆర్ 2 మెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ పావర్టీ. పేదరికాన్ని మనం 2 రకాలుగా చెప్తాము. అవి ప్రధానంగా అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ. అబ్సల్యూట్ పావర్టీ అంటే నిరపేక్ష పేదరికము, రిలేటివ్ పావర్టీ అంటే సాపేక్ష పేదరికంగా చెప్పవచ్చు. అబ్సల్యూట్ పావర్టీని ఒకసారి మనం గమనిస్తే, అంటే నిరపేక్ష పేదరికాన్ని ఒకసారి చూస్తే, ఏ కండిషన్ వేర్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఈజ్ బిలో ఏ నెససరీ లెవెల్ టు మెయింటైన్ బేసిక్ లివింగ్ స్టాండర్డ్స్. హౌస్ హోల్డ్ ఏదైతే ఉందో, ఒక కుటుంబం అనేది తన కుటుంబంలో ఉన్నటువంటి, అంటే ఒక మినిమం నెససిటీస్ కూడా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని మనం పేదరికంగా చెప్తాం. అంటే పేదరికం డెఫినేషన్లో ఏదైతే చెప్పామో అబ్సల్యూట్ పావర్టీ కూడా అదే ఇండికేషన్ ఇస్తుంది మనకి. సో ఇక్కడ అబ్సల్యూట్ పావర్టీ అనేది బేసిక్ ఫెసిలిటీస్ ఆర్ బేసిక్ నెససిటీస్, ఫుడ్, క్లాత్, హౌసింగ్ అన్నాం ఇందాక. సో ఇలా పేదరికాన్ని అబ్సల్యూట్ పావర్టీలో మెజర్ చేయడాన్ని మనం ఇట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1990. పావర్టీ లైన్ మెజర్డ్ అబ్సల్యూట్ పావర్టీ. పేదరికపు గీత అబ్సల్యూట్ పావర్టీ, నిరపేక్ష పేదరికాన్ని బేస్ చేసుకునే చెప్తున్నాము. సో పావర్టీ లైన్ అండ్ అబ్సల్యూట్ పావర్టీ బోత్ ఆర్ సేమ్. ఒక మనిషి జీవించటానికి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మానిటరీ టర్మ్స్లో లెక్కించి ఒక అమౌంట్ని నిర్ణయిస్తాము. దాన్నే పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అంటాము. ఆ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ని కూడా మీట్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారిని అలా చెప్పే పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్నే పావర్టీ లైన్ అంటాము. అలా డీటెయిల్డ్గా చెప్పేటటువంటి డెఫినేషన్నే మనం అబ్సల్యూట్ పావర్టీ అని అంటాము. అంటే ఒక దేశంలో కనీస అవసరాలు పొందలేనటువంటి, మినిమం నీడ్స్ లేనటువంటి పాపులేషన్ ఎంత ఉన్నదో చెప్పేటటువంటి దాన్ని ఖచ్చితమైన పేదరికము అని చెప్పవచ్చు. సో డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్ జస్ట్ లైక్ ఇండియా, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అండర్ డెవలప్డ్ అండ్ అన్డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్, అండర్ డెవలప్డ్, ఈ 2 కంట్రీస్లో కూడా పావర్టీ మెజర్ చేయడాన్ని అబ్సల్యూట్ పావర్టీ రూపంలో మెజర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆయా దేశాల్లో అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందకుండా వెనకబడిపోయినటువంటి దేశాల్లో పేదరికాన్ని లెక్కించడాన్ని ఖచ్చితమైన పేదరికము లేదా అబ్సల్యూట్ పావర్టీ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో అబ్సల్యూట్ పావర్టీ అనేది అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధిలో వెనకబడిన దేశాలకు సంబంధించిన కాన్సెప్ట్గా మనం చెప్పుకోవచ్చు. రిలేటివ్ పావర్టీ, ఇక రెండోది మనం గమనిస్తే రిలేటివ్ పావర్టీ, ఇట్ ఈజ్ డిఫైన్డ్ ఫ్రమ్ ది సోషల్ పర్స్పెక్టివ్, దట్ ఈజ్ లివింగ్ స్టాండర్డ్ కంపేర్డ్ టు ది ఎకనామిక్ స్టాండర్డ్స్ ఆఫ్ పాపులేషన్ లివింగ్ ఇన్ సరౌండింగ్స్. సో జీవించేటటువంటి స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులను కంపారిజన్ చేసి చెప్పడాన్ని, ఒక కమ్యూనిటీ ఉందనుకోండి, ఒక సమాజంలో ప్రజల జీవన స్థితిగతులు వారి యొక్క ఆర్థిక స్థితిగతులతోని కంపారిజన్ చేస్తూ పేదరికాన్ని అంచనా వేయడాన్ని సాపేక్ష పేదరికము ఆర్ రిలేటివ్ పావర్టీ అని చెప్పి పిలుస్తారు. ఈ విధమైన పావర్టీ ఎస్టిమేషన్స్ అనేవి డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికాన్ని అంచనా వేయడం కోసం ఉపయోగించేటటువంటి కాన్సెప్ట్ రిలేటివ్ పావర్టీ రూపంలో అంచనా వేస్తారు. సాపేక్ష పేదరికంలో ఆయా సమాజంలో ఉన్న ప్రజల పాపులేషన్ యొక్క సోషల్ లివింగ్ స్టాండర్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్ స్టాండర్డ్స్ని కంపేర్ చేసుకొని చెప్పడాన్ని మనం రిలేటివ్ పావర్టీ అని చెప్పి పిలుస్తాము. దీని ద్వారా ఆ పర్టికులర్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని మనం తెలుసుకొనవచ్చు. ఇట్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 విషయాలు.
అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ. అబ్సల్యూట్ పావర్టీ అనేది ఖచ్చితమైన పేదరికాన్ని అంచనా వేసేటటువంటి కాన్సెప్ట్. రిలేటివ్ పావర్టీ అనేది సమాజంలో ఉన్నటువంటి పేదలను ఒకరితో ఒకరిని కంపారిజన్ చేసి వీరికంటే వీరు పేదరికంలో ఉన్నారు, వీరికంటే వీరి ఆదాయం తక్కువగా ఉంది, వీరికంటే వీరి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉంది అని కంపారిజన్ చేసి చెప్పేటటువంటి దాన్ని రిలేటివ్ పావర్టీ, సాపేక్షిక పేదరికము అని చెప్పి పిలుస్తాము. సో అబ్సల్యూట్ పావర్టీ అనేది అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధిలో వెనకబడిన దేశాలు అనుసరిస్తున్నటువంటి కాన్సెప్ట్. రిలేటివ్ పావర్టీ అనేది కంప్లీట్గా డెవలప్ అయినటువంటి కంట్రీస్ అనుసరిస్తున్నటువంటి కాన్సెప్ట్గా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే పావర్టీ లైన్. సో మనకి ఇక్కడ పేదరికం అనేది రెండు రకాలు. ఒకటి నిరపేక్ష పేదరికము, సాపేక్ష పేదరికంగా డిస్కస్ చేయడం జరిగింది. సో పావర్టీ లైన్ అంటే పేదరికపు గీత. పేదరికపు గీత, పేదరికాన్ని తెలుసుకోవడానికి, పావర్టీని అంచనా వేయడానికి మనం ఉపయోగించేటటువంటి ఎస్టిమేషన్నే పావర్టీ లైన్ అని చెప్పి పిలుస్తాము. సో మనకి రావడానికంటే ముందు అంటే ప్రీ ఇండిపెండెన్స్ పావర్టీ ఎస్టిమేషన్స్ ఎలాగున్నాయి, ఎవరన్నా ప్రయత్నించారా, ప్రయత్నిస్తే పేదరికపు లైన్ అంటే పావర్టీ లైన్ని ఎలా వాళ్ళు అంచనా వేసి చెప్పారు, ఏ పద్ధతిని అనుసరించారు. ఒక్కసారి చూసినట్లయితే దాదాబాయి నౌరోజీ త్రూ హిజ్ బుక్, ఆయన ఒక పుస్తకాన్ని రాశారు. ఆ బుక్ నేము పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. దాదాపు నంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయినటువంటి బిట్ ఏదైనా ఉంటే పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అని అడగడం జరిగింది. సో దాదాబాయి నౌరోజీ తన యొక్క పుస్తకంలో ఎస్టిమేషన్ ఆఫ్ పావర్టీ లైన్ అనేది వారు చెప్పారు. పావర్టీ లైన్ని మొదటిసారిగా ఎస్టిమేట్ చేశారు అంటే 16 రూపీస్ టు 35 రూపీస్ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. ఇక్కడ 16 రూపాయల నుంచి 35 రూపాయల ఖర్చు ఎవరైతే సంవత్సరానికి పెట్టగలుగుతారో వారు ఆ అమౌంట్ని వారు పావర్టీ లైన్గా చెప్పారు. అంటే అంతకంటే ఖర్చు పెట్టగలిగేవారు ఎబో పావర్టీ లైన్లో ఉన్నట్టు, అంతకంటే తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉన్నట్టుగా మనం చెప్తాం. సో దాదాబాయి నౌరోజీ మొదటిసారి చెప్పినటువంటి ఎస్టిమేషన్, పావర్టీ ఎస్టిమేషన్ అనేది పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ని ఆధారంగా చేసుకొని వారు ఈ ఎస్టిమేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత నేషనల్ ప్లానింగ్ కమిటీ అనేవారు 1938లో వీరు ఒక పావర్టీ లైన్ని చెప్పడం జరిగింది. అంటే పేదరికపు గీత, అంటే పేదరికాన్ని ఒక అంచనా వేసేటటువంటి ఒక ఎస్టిమేటర్ చెప్పడం జరిగింది. వీరు కూడా 15 రూపీస్ టు 20 రూపీస్ పర్ క్యాపిటా పర్ మంత్, వీరు 15 రూపాయల నుంచి 20 రూపాయల తలసరి ఆదాయాన్ని చెప్పడం జరిగింది. దాదాబాయి నౌరోజీ 16 రూపాయల నుంచి 35 రూపీస్ వరకు రేంజ్ ఇస్తే, పర్ ఇయర్ వీరిస్తే, నేషనల్ ప్లానింగ్ కమిటీ వారు పర్ మంత్ ఈ రేంజ్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ లోపు ఖర్చు పెట్టగలిగే స్థితి ఉన్నటువంటి వాళ్ళు, అంతకంటే తక్కువ ఖర్చు పెట్టేటటువంటి వారు బిలో పావర్టీ లైన్, అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకునేవారు ఎబో పావర్టీ లైన్గా చెప్పడం జరిగింది. సో దాదాబాయి నౌరోజీ గారి యొక్క ఎస్టిమేషన్, అలాగే నేషనల్ ప్లానింగ్ కమిటీ వారి యొక్క ఎస్టిమేషన్ని మనం పరిశీలించడం అనేది జరిగింది. ఇకపోతే ఫ్రెండ్స్, బాంబే ప్లాన్ 1944, మీకు తెలుసు ప్లానింగ్ పీరియడ్లో ఈ బిట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది రిపీట్ అవ్వడం జరిగింది. సో బాంబే ప్లాన్ అనేటటువంటి బాంబే ప్లాన్కి సంబంధించి బాంబే పారిశ్రామికవేత్తల యొక్క బృందం రూపొందించినటువంటి దాన్ని మనం బాంబే ప్లాన్ అని చెప్పి పిలుస్తాం. సో వీరేం చెప్పారు, పావర్టీ లైన్ని 75 రూపీస్ పర్ క్యాపిటా పర్ ఇయర్, ఒక సంవత్సర కాలానికి 75 రూపీస్ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ని 75 రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉన్నటువంటి వారిని, ఆ స్థితిలో ఉన్నవారిని పేదరికపు గీతగా పావర్టీ లైన్గా చెప్పారు. అంటే ఎబో 75 రూపీస్ ఎబో పావర్టీ లైన్లో ఉన్నట్టు, బిలో 75 రూపీస్ బిలో పావర్టీ లైన్ కింద మనం డిస్కస్ చేస్తాం.
సో ఇక్కడ మనకి స్వాతంత్రానికి ముందు దాదాబాయి నౌరోజీ ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ కానీ రేంజ్ కానీ, నేషనల్ ప్లానింగ్ కమిటీ ఇచ్చినటువంటి మరొక రేంజ్ని పరిశీలించాము. అలాగే బాంబే ప్లాన్ అనేవాళ్ళు ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. రేంజ్ కాకుండా వీరు ఒక పర్టికులర్ అమౌంట్ని చెప్పడం జరిగింది. అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని ఎక్స్పర్ట్ కమిటీలతో కొన్ని రిపోర్ట్స్ వేసి దేశంలో పేదరికం ఎంత ఉన్నది అనేది తెలుసుకున్నాం. అసలు పావర్టీని ఎందుకు ఎస్టిమేట్ చేయాలి? పేదరికాన్ని అంచనా వేసినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మొత్తం పాపులేషన్లో ఒక అమౌంట్ని మనం డిసైడ్ చేస్తున్నాం. మనిషి జీవించడానికి కావలసినటువంటి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత అవసరం అవుతుంది ఒక రోజుకి అని ఒక అమౌంట్ని యావరేజ్గా తయారు చేసి, కనీసం ఆ అమౌంట్ను కూడా ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి వారిని, అంటే మనిషి జీవించడానికి కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా మనం ముందుగా రూపొందించి వాటిని మానిటరీ టర్మ్స్లోకి మార్చి ఒక నెలకు లేదా ఒక రోజుకు ఎంత ఖర్చు పెడితే మనిషి జీవించడానికి కావలసిన వస్తువులు దొరుకుతాయి అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఒక అమౌంట్ను రూపొందిస్తాం. సో ఆ అమౌంట్ ఇండికేషన్ ఏంటి అంటే ఆ పర్టికులర్ 75 రూపీస్ ఏదైతే ఉందో బాంబే ప్లాన్ వాళ్ళు చెప్పారో ఆ 75 రూపీస్ ద్వారా అతను ఒక రోజుకు లేదా ఒక ఇయర్కు కావలసినటువంటి వస్తువులను కొనుక్కోగలుగుతాడు, బేసిక్ నెసెసిటీస్ని కొనుక్కోగలుగుతాడు, కొనుగోలు చేయగలుగుతాడు. కాబట్టి అలా కొనుగోలు చేయగలిగే శక్తి ఉన్నవారు, అంటే 75 రూపీస్ ఖర్చు పెట్టే స్థితిలో ఉన్నటువంటి వారిని పేదరికపు ప్రామాణికంగా తీసుకొని, అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టేవారు ఎబో పావర్టీ లైన్ అని, అంతకంటే తక్కువ ఖర్చు పెట్టేవారు బిలో పావర్టీ లైన్ అని మనం చెప్పుకొస్తున్నాం. ఇలా పావర్టీని ఎస్టిమేట్ చేయడం వల్ల ప్రభుత్వము వివిధ రకాలైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి రూపొందించినప్పుడు అవి పర్టికులర్గా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకునేటటువంటి ఉద్దేశంతో రూపొందించే వెల్ఫేర్ స్కీమ్స్ను రూపొందించడం కోసం ఈ ఎస్టిమేషన్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడతాయి. సో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ని ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా అప్లిఫ్ట్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దేశంలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అనేటటువంటి సిచ్యువేషన్ తగ్గించడానికి ఇలాంటి ఎస్టిమేషన్స్ అనేవి దోహదపడతాయి. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్లో ప్లానింగ్ కమిషన్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ గ్రూప్ 1962లో వీరొక ఎస్టిమేషన్ ఇచ్చారు పావర్టీ లైన్కి. అలాగే విఎం దండేకర్ అండ్ ఎన్ రాత్ 1971. సో వీరు ప్రధానంగా పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ కాకుండా క్యాలరీస్ రూపంలో పావర్టీ లైన్ని మెజర్ చేయడం అనేది జరిగింది. అలాగే అలగ్ కమిటీ అనేది 1979లో, లక్డావాలా కమిటీ 1993లో, టెండూల్కర్ కమిటీ 2009లో, రంగరాజన్ కమిటీ 2012లో పావర్టీ పైన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకి సుమారుగా 5 నుంచి 6 కమిటీలు అనేవి పావర్టీ ఎస్టిమేషన్స్ పైన ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇవన్నీ అఫీషియల్గా వీళ్ళు ఒక అంచనా వేశారు. మనిషి జీవించడానికి కావలసినటువంటి అవసరాలు, నెసెసిటీస్ ఏముంటాయి, ఎంతవరకు పొందగలుగుతారు, ఎంత ఖర్చు పెడితే అవి పొందగలుగుతారు. సో వాటిని పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ రూపంలో కొందరు, క్యాలరీస్లో కొందరు చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా దండేకర్ అండ్ రాత్ పైన ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ వచ్చాయి. వీరు ముఖ్యంగా పావర్టీని ఎన్ఎస్ఎస్ వారి యొక్క డేటాను ఆధారంగా చేసుకొని ఒక సైంటిఫిక్ అప్రోచ్లో క్యాలరీస్ రూపంలో పావర్టీని ఎస్టిమేట్ చేసినటువంటి వ్యక్తులు దండేకర్ అండ్ రాత్ అనేది మనం గమనించాలి. ఇక ఆ తర్వాత పావర్టీ లైన్ డిఫైన్స్ ఏ థ్రెష్-హోల్డ్ ఇన్కమ్, అంటే ఒక కుటుంబానికి కావలసినటువంటి థ్రెష్-హోల్డ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ హౌస్ హోల్డ్ ఎర్నింగ్ బిలో ది థ్రెష్-హోల్డ్స్ ఆర్ కన్సిడర్ పూర్. ఒక కుటుంబం అలాంటి థ్రెష్-హోల్డ్ ఇన్కమ్ కూడా పొందలేకుండా ఉన్నట్లయితే, అంత సంపాదించలేకుండా కూడా ఉన్నట్లయితే, సో అటువంటి కుటుంబాలను మనం కన్సిడర్ యాజ్ ఏ పూర్ అని చెప్పొచ్చు. ఇక డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డిఫైనింగ్ ది థ్రెష్-హోల్డ్ ఇన్కమ్ డిపెండింగ్ ఆన్ ద లోకల్ అండ్ సోషియో ఎకనామిక్ నీడ్స్. ఆయా పర్టికులర్ సమాజాల్లో ఉండేటటువంటి పరిస్థితులు, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఆ కుటుంబాల యొక్క థ్రెష్-హోల్డ్ ఇన్కమ్ని డిసైడ్ చేసి
అది కూడా సంపాదించలేనటువంటి వారిని పూర్గా డిసైడ్ చేస్తాం. అందువల్ల పావర్టీ అనేది ఇట్స్ ఏ కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఒక మనిషి పేదరికంలో ఉన్నాడు అనేది మనం స్పష్టంగా చెప్పలేము. కారణం ఏంటంటే అతను నివసించే ప్రాంతము, అతను నివసించేటటువంటి సోషియో కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనే దానిని బట్టి అసలు పావర్టీలో ఉన్నాడా లేదా అంటే అతను ఏ రకమైన వస్తువులు వాడితే దాన్ని పొందగలుగుతున్నాడు, అతను పొందలేకుండా ఉన్నాడు అనేది అంశాలను బట్టి మనం పావర్టీని అంచనా వేస్తాం. కాబట్టి ప్రతి కంట్రీ సపరేట్ మెథడ్స్ని, అంటే ఆయా కంట్రీస్లో ఉన్నటువంటి మెథడాలజీ, ఆ కంట్రీస్లో ఉన్న సోషో ఎకనామిక్ సిచ్యువేషన్స్ని బట్టి పావర్టీని ఎస్టిమేట్ చేస్తున్నారు. కాబట్టి పావర్టీ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ కాన్సెప్ట్. ఇది చాలా కాంప్లెక్స్తో కూడుకున్నటువంటి విషయం. దీన్ని ఈజీగా మనం మాట్లాడడానికి ఈజీగా ఉన్నప్పటికీ పేదరికాన్ని అంచనా వేయడం అనేది చాలా కష్టంతో కూడినటువంటి అంశం. బికాజ్ మనం నివసించే పరిస్థితులు, మనకు అయ్యేటటువంటి ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మనం పొందే వస్తువులు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నింటినీ కన్సిడర్ చేసి ఒక ఎస్టిమేషన్ రూపొందించాలి. కాబట్టి ఒక్కొక్క దేశం ఒక్కో రకమైనటువంటి మెథడాలజీ రూపంలో ఈ థ్రెషోల్డ్ ఇన్కమ్ అనేది డిసైడ్ చేయడం మనం గమనించవచ్చు. In India, defining a poverty line has been a controversial issue. ఎందుకు కాంట్రవర్షియల్ అవుతున్నాయి? ముఖ్యంగా ఆయా సమాజాల్లో ఉండే సోషో ఎకనామికల్ కండిషన్స్, ఆ పొందే వస్తువులు, అక్కడ ఉండేటటువంటి వస్తువుల ప్రైస్, వీటన్నింటినీ డిసైడ్ చేసుకొని అక్కడ ఒక మెథడాలజీని బేస్ చేసుకొని మనం ఇండెక్స్ తయారు చేస్తాం. కాబట్టి పావర్టీ లైన్ బాస్కెట్ అనేది క్రియేట్ చేస్తాం. కాబట్టి అవి వాస్తవ పరిస్థితులకు ఒక్కొక్కసారి దగ్గరగాను, వాస్తవ పరిస్థితులకు ఒక్కొక్కసారి దూరంగా ఉండడంతో ఒక్కొక్క కమిటీ మళ్ళీ యూనిఫామిటీ లేకపోవడం, దగ్గరగా లేకపోవడం, ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రకమైన రిపోర్ట్ అనేది ఇవ్వడం ద్వారా పావర్టీ లైన్ ఎస్టిమేషన్ అనేది పేదరికపు గీతను నిర్ణయించే సందర్భంలో చాలా కాంట్రవర్సీస్ అనేవి రావడం జరిగింది. ఎస్పెషల్లీ సిన్స్ మిడ్ 1970s when the first such a poverty line was created by the ప్లానింగ్ కమిషన్ క్రియేట్ చేసినటువంటి దాని నుంచి మనకి కాంట్రవర్సీలు అనేది స్టార్ట్ అవ్వడాన్ని గమనించవచ్చు. ఇక్కడ ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ మినిమం డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ 2400 క్యాలరీస్ అండ్ 2100 క్యాలరీస్ ఫర్ అన్ అడల్ట్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ మనకి క్యాలరీస్ రూపంలో పావర్టీ లైన్ని బేస్ చేయడాన్ని మనం గమనించాలి. ప్లానింగ్ కమిషన్ వారు చేసినటువంటి ఎస్టిమేషన్లో పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పోయి క్యాలరీస్ రూపంలో పావర్టీని మెజర్ చేయడాన్ని మనం గమనించాలి. సో క్యాలరీస్ రూపంలో ఎలా మెజర్ చేస్తాము అంటే మనిషి జీవించడానికి కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యంగా సీరియల్స్ కానీ, పల్సెస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మిల్క్ కానీ, ఆయిల్, షుగర్ ఇలా ఉన్నటువంటి నెసెసిటీస్ అన్నింటినీ, వీటన్నింటినీ కూడా టుగెదర్ ప్రొవైడ్ దీస్ నీడెడ్ క్యాలరీస్. వీటిని మనం ఏం చేస్తాము? క్యాలరీస్ రూపంలో లెక్కిస్తాం. ఒక రోజుకు ఒక మనిషికి ఎన్ని క్యాలరీస్ ఆహారం ఉన్నట్లయితే అతను ఆరోగ్యంగా ఉంటాడు, అతను పని చేసుకోగలుగుతాడు అని చెప్పి మనం క్యాలరీస్ రూపంలో పావర్టీ లైన్ని మెజర్ చేయడం స్టార్ట్ చేశాం. సో అకార్డింగ్ టు ప్లానింగ్ కమిషన్ 2400 క్యాలరీస్ ఉన్నట్లయితే ఒక వ్యక్తికి, రూరల్లో ఉన్నటువంటి వ్యక్తులకు 2400 క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంది, అర్బన్లో ఉన్నటువంటి వ్యక్తికి 2100 క్యాలరీస్ అనేది రిక్వైర్మెంట్ ఉండింది అని చెప్పడం జరిగింది. కారణం ఏంటి అంటే దీస్ క్యాలరీస్ అనేవి డిపెండింగ్ ఆన్ ఏజ్ అండ్ సెక్స్. చిన్నపిల్లలకు ఒక రకమైనటువంటి క్యాలరీస్ అవసరం అవుతాయి, పెద్దవారికి ఒక రకమైన క్యాలరీస్ అవసరం అవుతాయి. అందుకే ఇక్కడ మెన్షన్ చేశారు అడల్ట్ అని. ఆ తర్వాత మేల్ ఫీమేల్కి కూడా ఒక రకమైనటువంటి క్యాలరీస్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. వారు చేసే వర్క్ నేచర్ని బట్టి కూడా క్యాలరీస్ అనేది డిఫైన్ చేయడం అనేది అవసరం ఉంటుంది. సో పీపుల్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఎంగేజింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ మోర్ ఫిజికల్ వర్క్. వారు ఏం చేస్తారు? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఎక్కువ ఫిజికల్ వర్క్ చేస్తారు. కాబట్టి ప్లానింగ్ కమిషన్ వారికి 2400 క్యాలరీస్ అనేది చెప్పింది. అర్బన్లో ఉన్నటువంటి వారికి కంపేర్ టు రూరల్ వీళ్ళకి ఫిజికల్ వర్క్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2100 క్యాలరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎకానమిస్టులు సచ్ యాజ్ డిటి, లక్డావాలా అండ్ అలగ్ కమిటీస్ వీరు కూడా పావర్టీ లైన్ని మెజర్ చేయడానికి సంబంధించినటువంటి ఆ పావర్టీ లైన్ని టైం టు టైం వీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండింది ఆ పావర్టీ లైన్ని మెజర్ చేయడంలో. ఆ తర్వాత సురేష్ టెండూల్కర్ కమిటీ 2009లో ఉండింది.
ఈ కమిటీ డైలీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ని చెప్పారు. ఒక రోజు తలసరి ఎక్స్పెండిచర్, తలసరి ఖర్చు, ఒక మనిషి జీవించడానికి కావలసిన వస్తువులను పొందడానికి అవసరమయ్యే అమౌంట్ ఎంత అవసరం అవుతుంది అంటే, రూరల్లో అయితే 27 రూపీస్, అర్బన్లో అయితే 33 రూపీస్ అనేది వారు చెప్పడం జరిగింది. సో టెండూల్కర్ కమిటీ యొక్క అభిప్రాయం ప్రకారము ఓవరాల్గా 22% ఆఫ్ ద పాపులేషన్ అనే వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉన్నారు అని పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ ప్లానింగ్ కమిషన్ ఏమో క్యాలరీస్లో చెప్తే, సురేష్ టెండూల్కర్ కమిటీ అనేదేమో పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ రూపంలో చెప్పింది. 27 రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో అయితే, పట్టణ ప్రాంతాల్లో అయితే 33 రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉండాలి. 33 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నటువంటి వారిని మనం పేదరికం, బిలో పావర్టీ లైన్లో ఉన్నట్టుగా చెప్పవచ్చు. 27 రూపీస్ కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నటువంటి వారిని బిలో పావర్టీ లైన్లో ఉన్నట్టుగా రూరల్ ఏరియాస్లో చెప్పవచ్చు. ఇక సి రంగరాజన్ కమిటీని ఒకసారి పరిశీలిస్తే 2012లో ఈ కమిటీని అపాయింట్ చేస్తే 2014లో రిపోర్ట్ ఇచ్చింది. ఇది కంప్లీట్గా యూపీఏ ప్రభుత్వానికి పీరియడ్లో ఈ కమిటీ కొనసాగింది. వీరి ఉద్దేశంలో కూడా పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ని చెప్పడం జరిగింది. 32 రూపీస్, 47 రూపీస్, 32 రూపీస్ ఇన్ రూరల్ ఏరియాస్, 47 రూపీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఓవరాల్గా ఈ కమిటీ యొక్క అభిప్రాయం ప్రకారం 30% ఆఫ్ ద పాపులేషన్ అనే వాళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉన్నారు ఇండియాలో అని చెప్పడం జరిగింది. అలాగే ద ఓల్డ్ ఫార్ములా ఫర్ ఎస్టిమేటింగ్ ది పావర్టీ లైన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది డిజైర్డ్ క్యాలరీస్ రిక్వైర్మెంట్. కొందరేమో రంగరాజన్ కమిటీ కానీ, సురేష్ టెండూల్కర్ కమిటీ కానీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ చెప్తే, ప్లానింగ్ కమిషన్ అలాగే దండేకర్ అండ్ రాత్ వాళ్ళు మాత్రం క్యాలరీస్ రూపంలో పావర్టీ లైన్ ఎస్టిమేట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ 2400 క్యాలరీస్ అనేవి, 2100 క్యాలరీస్ అనేది రూరల్కి, అర్బన్కి, అలాగే ఈ క్యాలరీస్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ క్యాలిక్యులేషన్స్ ఫర్ ద ఇయర్ 2000 ద పావర్టీ లైన్, ఇక్కడ కొంతమంది వ్యక్తులు 328 రూపీస్ పర్ మంత్, 328 రూపాయలు పర్ మంత్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ చేయగలిగితే దాన్ని రూరల్ ఏరియాస్లో పావర్టీ లైన్గా చెప్పారు. 454 పర్ మంత్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ చేయగలిగితే దాన్ని ఫర్ ద అర్బన్ ఏరియాస్లో చూపించడం అనేది జరిగింది. ఇక కొంతమంది 5 మెంబర్స్ ఫ్యామిలీ కనుక ఒక రూరల్ ఏరియాలో ఉన్నట్లయితే వాళ్ళ ఎర్నింగ్ ఏదైతే ఉంటుందో అది 1640 పర్ మంత్. ఇలా ఇచ్చినట్లయితే కొందరేమో పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో 27 రూపీస్ అని, 33 రూపీస్ అని రంగరాజన్ కమిటీ, టెండూల్కర్ కమిటీ ఒకటి చెప్పాక మరికొందరు మంత్లీకి క్యాలిక్యులేట్ చేశారు. మరికొంతమంది ఒక కుటుంబంలో 5గురు కనుక ఉన్నట్లయితే వారి యొక్క మంత్లీ ఇన్కమ్ అనేది, వాళ్ళ మంత్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలి, 1640 రూపీస్ కనుక ఉన్నట్లయితే దాన్ని పావర్టీ లైన్గా ఎస్టిమేట్ చేయడం అనేది జరిగింది. సో పావర్టీ లైన్ ఎస్టిమేట్స్ కొన్ని కాంట్రవర్సీకి దారితీసింది. కాంట్రవర్సీకి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, 28 రూపీస్ అనేవి సిటీస్లో ఉండడము, 22 రూపీస్ అనేది రూరల్ ఏరియాస్లో ఉండడము, యావరేజ్గా డైలీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇంత ఉండాలి అని కొన్ని కమిటీస్ రిపోర్ట్ చేసినప్పుడు ఇవి కొన్ని కాంట్రవర్సీకి రావడం అనేది జరిగింది. ప్రధానంగా ఈ అమౌంట్ అర్బన్ ఏరియాస్లో జీవించడానికి పాజిబుల్ అవుతుందా అని కొన్ని కమిటీలు అనేవి సందేహాలు వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా కొన్ని కమిటీస్ అనేవి కాంట్రవర్సీ అనేది క్రియేట్ చేయడాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఇండియా హ్యాస్ డిక్లైన్డ్, కొందరేమో 34 రూపీస్, కొందరు 34.47 క్రోర్స్ అని, 40.7 క్రోర్స్ అనే వాళ్ళు టెండూల్కర్ కమిటీ యొక్క ప్యానల్ ఏదైతే ఉందో 2009 to 10, 2004 to 5 అనేది వారి యొక్క మెథడాలజీని బేస్ చేసుకొని హెల్త్, ఎడ్యుకేషన్ బేస్డ్తో ఈ క్యాలరీస్ ఇంటేక్ ప్లేస్లో వారి యొక్క హెల్త్కి, ఎడ్యుకేషన్కి ఇంతింత ఖర్చు పెట్టగలిగేటటువంటి స్థితిలో ఉన్న వారిని పేదరికంలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. అలాగే అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఎస్టిమేట్స్, పీపుల్ విత్ ది డైలీ కన్జంప్షన్ ఆఫ్ మోర్ దాన్ 20 రూపీస్ 65, ఇక్కడ 28 రూపీస్ ఏవైతే ఉన్నదో 28 రూపీస్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఎస్టిమేట్స్, according to latest estimates 28 రూపీస్ సిటీస్, 22 రూపీస్ అనేవి ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేది ప్రధానంగా కాంట్రవర్సీకి రావడాన్ని మనం గమనించవచ్చు.
సో సురేష్ టెండూల్కర్ కమిటీ 37% ఆఫ్ ది పాపులేషన్ పావర్టీ అని చెప్తే, ఎన్సి సక్సేనా అనే కమిటీ 50% పాపులేషన్ అనేది పావర్టీలో ఉన్నదని చెప్తే, అలాగే అర్జున్ సేన్ గుప్తా అనే కమిషన్ అనేది 77% ఆఫ్ ద ఇండియన్స్ యాజ్ పూర్ అండ్ వల్నరబుల్ అని చెప్పడం జరిగింది. అలాగే ద వరల్డ్ బ్యాంక్ అనేది ఏం చెప్పింది, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ అనేటటువంటి రూపంలో వరల్డ్ బ్యాంక్ అనేది పేదరికాన్ని పీపీఈ రూపంలో ఎస్టిమేట్ చేయడం అనేది జరిగింది. 40% ద ఇండియన్ పావర్టీ వాజ్ హయ్యర్ దాన్ 40% ఇన్ 2005 అని చెప్పడం జరిగింది. అలాగే ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అరైవ్డ్ ఎట్ ఆల్మోస్ట్ 50%. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమో 50% ఆఫ్ ద పాపులేషన్ అనేది పావర్టీలో ఉన్నది అని చెప్పడం జరిగింది. అలాగే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఫైండ్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద పూర్ టు బి హయ్యర్ దాన్ 55%. ఇక్కడ మనం గమనిస్తే పేదరికాన్ని అంచనా వేయడంలో యుఎన్డిపి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, అలాగే అర్జున్ సేన్ గుప్తా అంటే కొన్ని సంస్థలు కొందరు వ్యక్తులు పేదరికాన్ని అంచనా వేసేటప్పుడు ఆయా సొసైటీస్లో ఉన్నటువంటి సోషియో ఎకనామికల్ కండిషన్స్ని ఆధారంగా చేసుకొని, సిచ్యువేషన్స్ని ఆ పరిస్థితులను ఆధారంగా చేసుకొని పావర్టీ ఎస్టిమేషన్ చేయడం అనేది జరిగింది. సో ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రకమైన మెథడాలజీని, ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులను అనుసరించడం వల్ల ఈ ఎస్టిమేషన్లో వేరియేషన్స్ రావడం జరిగింది. ఆ ప్రాంతంలో ఆ సంస్థలు అనుసరించేటటువంటి ఎస్టిమేట్ చేసేటటువంటి ఐటమ్స్ కానీ, వాటి యొక్క పర్సంటేజ్ కానీ, వారు అప్రోచ్ చేసేటటువంటి మెథడాలజీ విధానంలో భాగంగా ఒక్కో కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ, ఎకనామిస్టులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, పేదరికాన్ని అంచనా వేయడంలో డిఫరెంట్ అప్రోచెస్ని అనుసరించడం అనేది జరిగింది. సో అందువల్లనే పేదరికం అనేది అనే కాన్సెప్టే, పావర్టీ అనేటటువంటి కాన్సెప్టే చాలా కాంప్లెక్స్తో కూడుకున్నటువంటి కాన్సెప్ట్గా చెప్పాలి. దాన్ని అంచనా వేయడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. ముఖ్యంగా ఆ సోషియో ఎకనామికల్ కండిషన్ ఆధారంగా చేసుకొని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని ఏ ఐటమ్స్ని తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పేదరికం అంచనాన్ని లెక్కించేటప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ని వాటన్నింటినీ కూడా లెక్కించేటప్పుడు చాలా క్రూషియల్గా ఉంటుంది. కాబట్టి కమిటీస్ యొక్క ఎస్టిమేషన్స్లో మనకి ఆ పర్సంటేజ్లో కూడా వేరియేషన్స్ని మనం గమనించవచ్చు. సో ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే వరల్డ్ బ్యాంక్ అనేది ప్రజల యొక్క పర్చేజింగ్ పవర్ ప్యారిటీ రూపంలో ఎస్టిమేట్ చేస్తుంది, 40% వచ్చింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒక రకమైన అప్రోచ్లో పోయింది. యుఎన్డిపి అనే వాళ్ళు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రూపంలో వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్క సంస్థ ఒక్కో రకమైనటువంటి పద్ధతిని అనుసరించడాన్ని మనం గమనించవచ్చు. ఇక పావర్టీ ఎస్టిమేషన్స్ ఇన్ ఇండియా ఇప్పుడు మనం గమనించినట్లయితే, పావర్టీ ఎస్టిమేషన్ జనరల్గా మనకి ఇదివరకు ప్లానింగ్ కమిషన్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో 2014 నుంచి నీతి ఆయోగ్ రావడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటటువంటి సంస్థ 2014 నుంచి పనిచేస్తుంది. కాబట్టి ఒక క్యాబినెట్ రిజల్యూషన్తో ఏర్పడినటువంటి సంస్థ. ఈ సంస్థ అనేది పావర్టీ ఎస్టిమేషన్స్ని, భారతదేశంలో ఉన్నటువంటి పావర్టీ ఎస్టిమేషన్స్ని క్యారీడ్ చేస్తుంది. అంటే ఈ టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. దానిపైన ఎవరి ద్వారా పనిచేస్తుంది అంటే త్రూ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ పావర్టీ లైన్ బేస్డ్ ఆన్ ది డేటా క్యాప్చర్డ్ బై ది నేషనల్ శాంపుల్ సర్వే. ముఖ్యంగా నేషనల్ శాంపుల్ సర్వే అనే వాళ్ళు ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది. ఈ ఎన్ఎస్ఎస్ఓ అనే వాళ్ళు ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆధారంగా డేటాను కలెక్ట్ చేస్తారు. వారు కలెక్ట్ చేసినటువంటి డేటాను ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ అనేది పావర్టీ ఎస్టిమేషన్స్లో క్యారీ ఫార్వర్డ్ చేయడాన్ని మనం గమనించవచ్చు. సో ఎన్ఎస్ఎస్ఓ అని ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది, భారతదేశంలో పేదరికాన్ని డేటాని కలెక్ట్ చేసేటటువంటి సంస్థ ఏది? ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. ఎన్ఎస్ఎస్ఓ అనేది ఎవరి కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. సో వీరు క్యాప్చర్ చేసినటువంటి డేటాను బేస్ చేసుకొని వీరు మరి ఎలా కలెక్ట్ చేస్తారు డేటా అనేది మనం ఒకసారి గమనిస్తే, పావర్టీ లైన్ ఎస్టిమేషన్ ఇన్ ఇండియా ఈజ్ బేస్డ్ ఆన్ ది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఇప్పటిదాకా మనం చూసాము 27 రూపీసు, 33 రూపీసు అని కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని చూసాం.
అంటే ఒక కుటుంబం జీవించటానికి, ఒక మనిషి జీవించడానికి కావలసిన వస్తువులన్నింటినీ కూడా రికార్డ్ చేసుకొని వాటిని మానిటరీ రూపంలో మార్చి మనం ఒక అమౌంట్ రూపంలో చెప్తాం. 27 రూపాయలు, ఒక 50 రూపీస్ అని చెప్తున్నాం. 50 రూపీస్ ఒక రోజులో ఖర్చు పెడితే అతనికి ఎన్ని వస్తువులు వస్తాయో వాటిని బాస్కెట్ ఆఫ్ పావర్టీ లైన్ అంటాం. అందుకే పావర్టీ లైన్ మెజర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి వస్తువులన్నింటినీ బాస్కెట్లో మెజర్ చేసుకుంటాము. సో దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఒక ఫిగర్ని రూపొందిస్తాం. 50 రూపీస్ అని చెప్పాము, అది పావర్టీ లైన్ అని అర్థం. 50 రూపాయల కంటే ఒక రోజులో ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు ఎక్కువ పేదరికంలో లేరని అర్థం, తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు పేదరికంలో ఉన్నారు అని అర్థం. సో ఎన్ఎస్ఎస్ఓ అనేది ప్రధానంగా డేటా ఎట్లా తెస్తుంది అంటే హౌస్ హోల్డ్ డేటాకి వెళ్ళి, అంటే కుటుంబాల యొక్క కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ యొక్క డేటాను తీసుకొస్తుంది. ఆ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డేటా తీసుకొచ్చి ఆ డేటా ఆధారంగా వారు జీవించడానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ చేయగలిగే స్థితిలో ఉన్నారా లేదా, లేని వారిని పేదరికంలో ఉన్నట్లు, చేయగలిగే స్థితిలో ఉన్న వారిని పేదరికంలో లేరు అని చెప్తారు. అంతేకాని దేశంలో ప్రజల యొక్క ఆదాయాలను బట్టి పేదరికాన్ని అంచనా వేయరు. కేవలం కుటుంబాలు చేసేటటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకొని పేదరికపు గీత, పావర్టీ లైన్ అనే దాన్ని ఎస్టిమేట్ చేస్తారు. అది ఎన్ఎస్ఎస్ఓ డేటా ఇస్తే నీతి ఆయోగ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పావర్టీ ఈజ్ మెజర్డ్ బేస్డ్ ఆన్ ది కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే, నేషనల్ శాంపిల్ సర్వే. ఇదే ఇప్పుడు చెప్పడం జరిగింది. ది ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ ఈజ్ మెజర్డ్ బై ది పావర్టీ రేషియో, which is the ratio of number of poor to the total population expressed as a percentage. It is also known as head account ratio. సో మనకి పావర్టీ ఎస్టిమేషన్ అనేది ప్రధానంగా హెడ్ అకౌంట్ రేషియోలో చెప్పడం జరుగుతుంది. ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఇక పావర్టీ ఎస్టిమేషన్స్ ఇన్ ఇండియా, అలగ్ కమిటీని చూసాము. రూరల్లో, అర్బన్లో ఎంత ఉండింది, 2400 క్యాలరీస్ అన్నాము, 2100 క్యాలరీస్ అని అన్నాము. సో ఈ విధంగా మనం ఇదివరకే మనం ఈ కమిటీ రిపోర్ట్ని చెప్పడం స్టడీ చేయడం జరిగింది. 2400, 2100 క్యాలరీస్ రూపంలో వీరు చెప్పడం జరిగింది, అర్బన్ అండ్ రూరల్. అలాగే లక్డావాలా కమిటీ, టెండూల్కర్ కమిటీ, రంగరాజన్ కమిటీ అనేవారు కూడా పావర్టీని ఇండియాలో ఎస్టిమేట్ చేయడం అనేది జరిగింది. ఇందాకేమో పావర్టీ ఎస్టిమేషన్ ఎవరు చేశారు, పావర్టీ లైన్ ఎస్టిమేషన్ ఎలా చేశారో చదివామో. ఇప్పుడు ఇండియాలో పావర్టీ ఎస్టిమేషన్ కమిటీల గురించి చూస్తున్నాము. అలగ్ కమిటీ అనేది 1979లో చేశారు. అలాగే లక్డావాలా కమిటీ వారు 1993లో చేశారు. మన టెండూల్కర్ కమిటీ 2009లో చేశారు. అలాగే రంగరాజన్ కమిటీ వాళ్ళు 2012లో దేశంలో పేదరికాన్ని ఎస్టిమేట్ చేయడం అనేది జరిగింది. రంగరాజన్ కమిటీ అనేది రీసెంట్ కమిటీగా మనం చెప్పుకోవచ్చు. యాజ్ పర్ రంగరాజన్ కమిటీ రిపోర్ట్ అనేది 2012లో ఇస్తే 2014లో రిపోర్ట్ ఇచ్చారు కదా, ఇదే ఇప్పుడు ఫ్రెష్ పావర్టీ కమిటీ కింద చెప్పవచ్చు. ఈ కమిటీ యొక్క సూచనలనే మనం ఇప్పుడు ఫాలో అవ్వడం జరుగుతుంది. సో ద పావర్టీ లైన్ ఈజ్ ఎస్టిమేటెడ్ యాజ్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్పారు. ఒక నెలలో ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు ఎంత, 1407 రూపాయలు అర్బన్ ఏరియాస్లో ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉంటే వారు పేదలు కాదు, అంతకంటే తక్కువ ఖర్చు పెడితే వారు పేదలు. ఒక నెలలో 972 రూపాయలు రూరల్ ఏరియాలో ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉంటే వారు పేదలు కారు, అంతకంటే తక్కువ ఖర్చు పెడితేనే వారు పేదల కింద ట్రీట్ అవుతారు. ఇది రంగరాజన్ కమిటీకి సంబంధించినటువంటి మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. అలాగే ఇవన్నీ కూడా మనం పేదరికానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి కమిటీలు ఏమున్నాయి, అసలు పావర్టీ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినటువంటి కాన్సెప్ట్ అంతా కూడా ఎలా మాట్లాడాము, పావర్టీ లైన్ అంటే ఏంటో చూసాము, ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ చేసినటువంటి కమిటీలని చూసాము, పావర్టీ లైన్లో కాంట్రవర్సీలు వచ్చినాయి చూసాము, పావర్టీ లైన్ ఎస్టిమేట్ చేసినటువంటి ఆ లైన్ ఎస్టిమేట్ చేసినటువంటి సంస్థలు కానీ, అలాగే పావర్టీ లైన్ ఎస్టిమేట్ చేసినటువంటి సంస్థలు, బ్యాంకులు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, అలాగే వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, అలాగే యుఎన్డిపి కానివ్వండి, కొన్ని ఎక్స్పర్ట్ కమిటీలు కానీ చేశారు. ఆ తర్వాత ఇండియాలో వచ్చినటువంటి కమిటీలను కూడా చూసాము. అలగ్ కమిటీ అనేది చూసాము, అలాగే అలగ్ కమిటీ అనేది చూసాము. అలగ్ కమిటీ ప్రధానంగా మనకి ఇచ్చినటువంటి 2400 క్యాలరీస్ అనేది రూరల్లో ఉండాలి, 2100 క్యాలరీస్ అనేది అర్బన్ ఏరియాలో ఉండాలి అనేది కమిటీ చెప్పడం జరిగింది. అంతకుముందు ప్లానింగ్ కమిషన్ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత లక్డావాలా కమిటీ ఇచ్చింది, ఆ తర్వాత టెండూల్కర్ కమిటీ ఇచ్చింది, ఆ తర్వాత రంగరాజన్ కమిటీ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి
పావర్టీ ఎస్టిమేషన్స్ ఇండియాలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రణాళికా సంఘం నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి రంగరాజన్ కమిటీ వరకు ఎన్నో కమిటీలు పావర్టీని అంచనా వేయడం అనేది జరిగింది. అసలు ఇండియాలో పావర్టీకి ప్రధానమైనటువంటి కారణాలు మనం ఒకసారి గమనిస్తే అనేది ఎందుకు ఉండింది ఇండియాలో అని అంటే ఎన్నో రకాలైనటువంటి కారణాలు వస్తాయి. కొన్ని సైడ్ హెడ్డింగ్తో కొన్ని డీటెయిల్డ్ డిస్కషన్ చేస్తే లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఉండడం ఒక ప్రధాన కారణం. ఇండియాలో ల్యాండ్ హోల్డింగ్ సైజ్ తక్కువగా ఉండడము, ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ ఉండడము, రైతుల్లో లేదా ఫార్మర్స్లో ఇల్లిటరసీ ఉండడము, వారు త్వరగా న్యూ టెక్నాలజీని ఫార్మింగ్లో అడాప్ట్ చేసుకోలేకపోవడము, అలాగే ట్రెడిషనల్ మెథడ్స్ని కొనసాగించడము కల్టివేషన్లో, ఇలా అన్నీ కలగలిపి మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోవడం ప్రధాన కారణం. పాపులేషన్ ఏమో విపరీతంగా పెరుగుతూ ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏమో తక్కువగా ఉన్నప్పుడు యాజ్ యూజువల్గానే మనకి పావర్టీ అనేటటువంటి ప్రాబ్లం రావడాన్ని గమనించవచ్చు. అలాగే పాపులేషన్ ఎక్స్ప్లోజన్, పెరిగేటటువంటి జనాభా అనేది ప్రధానంగా పేదరికానికి కారణం. జనాభా విపరీతంగా పెరుగుతుంది. డ్యూరింగ్ ద పాస్ట్ 45 years ఇట్ హ్యాస్ రేజ్డ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 2.2 per year. 2.2% సంవత్సరానికి జనాభా పెరుగుతూ పోతూ ఉంది. సో ఇలా పెరిగిపోతున్నటువంటి విపరీతంగా జనాభా పెరిగిపోవడం వల్ల కన్జ్యూమర్ గూడ్స్ కన్జంప్షన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. సో వాటికి విపరీతంగా పెరిగినప్పుడు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా వస్తువుల ఉత్పత్తి అనేది జరగట్లేదు కాబట్టి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు కాబట్టి, సో ఈ సమస్యలన్నీ కలిపి మనకి ఈ పెరిగే జనాభా వల్ల విపరీతమైనటువంటి పేదరికం అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉండింది. అంటే పాపులేషన్ పెరగడమే పేదరికానికి ప్రధాన కారణం కాదు, బట్ పాపులేషన్ పెరగడం కూడా వన్ ఆఫ్ ద రీజన్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇన్ఎఫిషియెంట్ రీసోర్స్ అండ్ యూటిలైజేషన్, మనకి రీసోర్సెస్ అనేవి తక్కువగా ఉండడము, అలాగే వాటిని యూటిలైజేషన్ కూడా మనం చాలా తక్కువగా చేసుకోవడాన్ని మనం పేదరికంలో ఉండడానికి కారణంగా చెప్పుకోవచ్చు. లో రేట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తక్కువగా ఉండడము, అంటే పారిశ్రామిక రంగము, దేశంలో ఉన్నటువంటి వివిధ రంగాలు, వివిధ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెనకబడిపోవడాన్ని గమనించవచ్చు. వాటి యొక్క పనితీరు తక్కువగా ఉండింది అంటే ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు అని అర్థం. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు అంటే ఆదాయాలు లేవు, పావర్టీ అనేది పెరగడానికి ప్రధాన కారణం అవుతుంది. సో దేశ ఆర్థిక వృద్ధి రేటు తక్కువగా ఉండింది, స్లో డౌన్ అవుతుంది అంటే దానికి కారణం కూడా పేదరికం పెరుగుతుంది అని మనం ఒక ఇండికేషన్గా చెప్పుకొనవచ్చు. అలాగే ప్రైస్ రైజ్ అవ్వడము, నిత్యావసర వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరగడము, అలా పెరగడాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాము. సో ఇలాంటి ధరలు పెరగడం వల్ల కూడా ప్రజలు వారికి కావలసినటువంటి బేసిక్ నెసెసిటీస్ని పొందేటటువంటి అవకాశం ఉండదు. వారికి వచ్చేటటువంటి తక్కువ వేజ్ రేటు వద్ద వారు పెరుగుతున్నటువంటి ధరల వల్ల వారికి కావలసినటువంటి బేసిక్ నెసెసిటీస్ని వాళ్ళు పొందలేరు. కాబట్టి వాటిని ఆధారంగానే మనం పావర్టీ లైన్ని క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ పెరిగే ధరల వల్ల కూడా పేదరికం అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ పావర్టీ రెండు కూడా ట్విన్స్, ఇద్దరు అక్క చెల్లెలు లాంటి వారు, ఒకరు ఉన్నట్టే అన్నదమ్ములు లాంటి వారు, ఇద్దరిని కవల పిల్లలతో పోలుస్తారు. సో ఒకరు ఉంటే ఇంకొకరు ఉన్నట్టే. పేదరికం ఉండింది అంటే వాడు అన్ఎంప్లాయ్ అయి ఉంటారు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండింది అంటే ఆటోమేటిక్గా పేదరికం ఉంటుంది. సో ఒకదానికి ఒకటి కారణం అవుతుంది. కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ కూడా దేశంలో పెరిగే జనాభాకు అనుగుణంగా అందరికీ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ లేకపోవడము, అన్ఎంప్లాయ్గా ఉన్నప్పుడు అతనికి వేజెస్ అనేవి ఏమీ రావు కాబట్టి పేదరికంలో ఉండడానికి అవకాశం ఉండింది. సో ఆ పావర్టీ వల్ల కూడా, ఆ పేదరికం వల్ల కూడా తను ఈ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఆ పేదరికం కూడా రావడానికి అవకాశం అనేది ఉండింది. ఇక కొలోనియల్ ఎక్స్‌ప్లాయిటేషన్, మనకు తెలుసు దాదాబాయి నవరోజీ డ్రైన్ థియరీ అనేటటువంటి చెప్పడం జరిగింది. అంటే భారతదేశంలో బ్రిటిష్ వారందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా తరలించుకొని వెళ్ళిపోయారు అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా భారతదేశ సంపదంతా కూడా బ్రిటిష్ వారు తీసుకువెళ్ళిపోవడం వల్ల, భారతదేశ సంపదంతా తరలించుకుపోవడం వల్ల మన దేశంలో రిసోర్సెస్ అన్నీ తక్కువైపోయి, అలాగే వారికి కావలసినటువంటి పంటలనే వారు ప్రోత్సహించడము, ఈ దేశంలో ప్రజలకు అవసరమైనటువంటి క్రాప్స్ కాకుండా కమర్షియల్ క్రాప్స్ని ఎంకరేజ్ చేయడము, వారికి ఏవైతే నీడ్ ఉన్నాయో ఆ సౌకర్యాలను మాత్రమే బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వడము. సో ఇలాంటి కారణాల మూలంగా కూడా మనకి
కొలోనియల్ పీరియడ్ దాదాపుగా 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పరిపాలనలో ఉండడం వల్ల కూడా మన దేశంలో పావర్టీ యొక్క కారణాలకు ఒక కారణంగా కూడా మనం చెప్పుకొనవచ్చు. వారి యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్, మన సంపదనంతా దోచుకుపోవడం కూడా మనకు పేదరికానికి ఒక కారణంగా చెప్పుకొనవచ్చు. అలాగే ఇక్కడ పావర్టీ ట్రాప్ అని చెప్పి మనం డిస్కస్ చేస్తున్నాం. పావర్టీ ట్రాప్ రెండు పక్కల మనం గమనించవచ్చు. ఇక్కడ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ. లో ఇన్కమ్ అనేది ప్రధానంగా లో సేవింగ్స్కి దారితీస్తుంది. అంటే లో ఇన్కమ్ తక్కువ ఆదాయం, లో సేవింగ్స్ తక్కువ పొదుపుకు వస్తుంది. లో సేవింగ్స్ ఉన్నాయనుకోండి దేశమంతా, లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. లో ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు లో ఎకనామిక్ గ్రోత్ రేట్ వస్తుంది. అంటే పొదుపులు పెట్టుబడులుగా మారవు కాబట్టి, ఎకనామిక్ యాక్టివిటీస్ జరగవు కాబట్టి లో ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది వస్తుంది. సో ఒకదానికి మరొకటి కారణమవుతుంది. ఇది గ్రోత్ సైడ్ గమనిస్తే డెవలప్మెంట్ వైపు కూడా మనం గమనించవచ్చు. లో ఇన్కమ్, లో లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్కి వస్తుంది. అలాగే లో లెవెల్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్కి వస్తుంది, లో ప్రొడక్టివిటీకి వస్తుంది. సో ఇది డెవలప్మెంట్ సైడ్ మనం గమనించవచ్చు. సో పావర్టీ ట్రాప్, అలాగే పావర్టీ విష సర్కిల్స్ ఆఫ్ పావర్టీ అనేది దీన్ని రగ్నార్ నర్క్స్ చెప్పారు. మనకి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. విష సర్కిల్ ఆఫ్ పావర్టీ అనేది ఎవరు చెప్పారు? రగ్నార్ నర్క్స్ చెప్పడం జరిగింది. ఈ పావర్టీ ట్రాప్ కానీ విష సర్కిల్ ఆఫ్ పావర్టీ కానీ ఇక్కడ ఒక్కసారి విష సర్కిల్ అనేది స్టార్ట్ అయితే దాని నుంచి దేశం బయటికి రావడానికి అవకాశమే ఉండదు, అందులోనే తిరుగుతుంది. కాబట్టి ఈ ట్రాప్ అనేది కూడా మనకి పావర్టీ అనేది ఎక్కువగా పెరగడానికి కారణమవుతూ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి పావర్టీ ఇన్ ఇండియా. అలాగే మనకి పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అనేది రూపొందించారు. బట్ వాటిని మనం మరొక క్లాస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ అన్నింటినీ ఒకసారి డీటెయిల్డ్గా మీకు సబ్ టైటిల్స్గా చెప్తే, పావర్టీ డెఫినేషన్ చూసాము, టైప్స్ ఆఫ్ పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ అంటే ఏంటో చూసాము, పావర్టీ లైన్, ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్లో మనకి పావర్టీ లైన్ పైన జరిగినటువంటి స్టడీస్ చూసాము. ఎక్స్పర్ట్లు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం పరిశీలించడం జరిగింది. అలాగే పావర్టీ లైన్ కాంట్రవర్సీలు అనేవి వచ్చాయి. ముఖ్యంగా టెండూల్కర్ కమిటీ, కొందరు కమిటీ ఎస్టిమేషన్స్ అనేవి బాగా కాంట్రవర్సీకి దారితీశాయి. పావర్టీ లైన్ డెఫినేషన్స్ని మనం ఒకసారి పరిశీలించాం. పావర్టీ లైన్కి సంబంధించి కమిటీలు కానీ, సంస్థలు కానీ, ఎకానమిస్టులు కానీ ఇచ్చినటువంటి రకరకాలైనటువంటి ఎస్టిమేషన్స్ని మనం పరిశీలించాం. అలాగే పావర్టీ ఎస్టిమేషన్స్ ఇన్ ఇండియా, మన దేశంలో పావర్టీని ఎవరు ఎస్టిమేట్ చేస్తున్నారు? ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఎన్ఎస్ఎస్ నేషనల్ శాంపిల్ సర్వే వాళ్ళు కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఆధారంగా డేటాను సేకరించి, వారు సేకరించిన డేటాను బేస్ చేసుకొని నీతి ఆయోగ్ అనేది కొనసాగించడాన్ని, పావర్టీ ఎస్టిమేషన్స్ని చెప్పడాన్ని మనం గమనించవచ్చు. ఇండియాలో ఉన్నటువంటి ప్రస్తుత పేదరికపు శాతము 2011 సెన్సెస్ ప్రకారం 21.9% అనేది భారతదేశంలో పేదలు ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే పేదరికానికి దారితీసినటువంటి కారణాలను కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి పావర్టీ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ for more latest videos. Thank you for watching.